రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. సార్ నమస్తే. సార్ సార్ మనం చూసాము, జార్ఖండ్ లో ఒక ఘటన అయితే జరిగింది. 8 మంది యువకులు ఒక స్పెయిన్ మహిళపై అత్యాచారం చేయడమే జరిగింది. దీని మీద ఆ సింగర్ చెన్మయ్ గారు కూడా స్పందించారు. దీనికి మీరు ఏమంటారు సార్? మొదటిది, ఆమె ఒక విదేశీయురాలు భారతదేశానికి వచ్చినప్పుడు విదేశీయులు ఎలాంటి వాళ్ళని, ఈవెన్ పక్క దేశం పాకిస్తాన్ నుంచి మహిళ వచ్చినా గౌరవించాలి అనేది మన వేదాలు శాస్త్రాలు చెప్తున్నాయి. మన భారతదేశ సనాతన సంస్కృతి కూడా అదే. ఎవరికైనా సాటి వ్యక్తికే గౌరవం ఇవ్వాలంటే మహిళకి ఇంకా బాగా చూసుకోవాలనే కదా. అట్లాంటిది ఆ మహిళకి 8 మంది అత్యాచారం చేశారు అని అంటే అసలు ఏం జరగదులే, ఏం అవ్వదులేని ధైర్యమా, లేదంటే నిర్భయంగా నిస్సిగ్గుగా వాళ్ళు వెనకే వాళ్ళు ఉన్నారు కాపాడుతారనే ఒక తెగింప అని అర్థం అవట్లేదు. ఆవిడ వచ్చినప్పుడు తెలియకపోతే ఆవిడ కొంచెం హెల్ప్ చేసి అమ్మ ఇక్కడ చూపించాలి. కానీ అట్లా జార్ఖండ్ అంటే బీహార్లో విడిపోయిన రాష్ట్రమే కదా, అది ఎందుకో మరి అట్లాగా జరిగినప్పుడు పొరపాటున ఎవరైనా అరే బీహార్లో ఇలా జరిగిందిరా, వీళ్ళు ఇంతేరా అంటే అరే బీహార్ వాళ్ళు అందరిలే అన్నారులే అని చెప్పి వెంటనే మిగతా వాళ్ళు వేస్తారు. అక్కడ జరిగిన ఇప్పుడు ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి దేశంలోనూ మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కాకపోతే పలానా దగ్గర ఎక్కువ ఇలా జరుగుతున్నాయరా అంటే వెంటనే వాళ్ళందరూ అంతేరా అని అనేస్తాం మనం. కాదు అది. సో మొత్తానికి ఏదైతేనే జార్ఖండ్లో జరిగింది దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఇష్యూ అయ్యింది. నిర్భయ ఘటన తర్వాత మళ్ళీ ఎంత ఇష్యూ అవ్వడము, తర్వాత హైదరాబాద్లో ఒక డాక్టర్ ఇదైపోయడం, తర్వాత మళ్ళీ ఇదే ఇన్సిడెంట్ మేజర్గా నాకు తెలిసినంత. అది మన మహిళ కాదు, మళ్ళీ భారతీయ వనిత కాదు, ఆవిడ స్పెయిన్ వనిత. సో అటువంటి ఆవిడకి అయినప్పుడు అందరూ స్పందించాలని లేదు, కొందరు స్పందిస్తారు, కొందరు స్పందించరు. ఇప్పుడు నిర్భయ ఘటన జరిగినప్పుడు కూడా 543 మంది పార్లమెంట్లో, లోక్సభలో అంతమంది సభ్యులు ఉన్న తర్వాత రాజ్యసభలో అంతమంది సుమారుగా 750 మంది సభ్యులు మొత్తం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంటారు, ఏది లోక్సభ రాజ్యసభ కలిపి. ఇంతమందిలో కూడా ఒక్క జయా బచ్చన్ గారు మాత్రమే ఆ రోజు స్పందించి కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. మిగతా ఎవరికి పెయిన్ లేదంటే కాదు, అందరికీ ఎక్స్ప్రెస్ చేసే ఇది ఉండదు. కాకపోతే చిన్మయి ఈవిడ రెస్పాండ్ అవ్వడం, అలాగే యాక్టర్స్లో కూడా దుల్కర్ సల్మాన్ లాంటి వాళ్ళు రెస్పాండ్ అవ్వడం అనేది కొద్దిమంది, అందరూ అవ్వరు. కొంతమంది వేరే వ్యాపకాల నుండి పెట్టలేకపోయి ఉండొచ్చు, ఒకవేళ రెస్పాండ్ అయినా వాళ్ళు సహాయ సహకారాలు అందించవచ్చు. సో దీనిపై చిన్మయి మాట్లాడారు, మిగతా వారు మాట్లాడలేదు అన్నట్టు కూడా కొన్ని వ్యాఖ్యలు జరిగాయి. అది కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అంటే ఆవిడకొక్కడికే ఉంది, మిగతా ఎవరు పట్టించుకోవట్లేదు అంటే తప్పది. దాంట్లో కూడా కొంతమంది కావాలని పట్టించుకోకపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు లేరా ఆడు తిరిగి మన మీదకి వస్తారులే అని. ఇప్పుడు రామ మందిరం ఓపెనింగ్ అయింది. రామ మందిరం ఓపెన్ అయినప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరూ సంతోషించారు. మతాలకు అతీతంగా కొంతమంది ఆ రాముడికి పంపించాల్సిన చెద్దర్లు కూడా పంపించారు, ముస్లిం సంబంధించిన వాళ్ళు కూడా కదా. వేరే మతాలకు చెందిన వాళ్ళు లడ్డూలు చేసి పంపించారు, కొంతమంది నెయ్యి పంపించారు, కొంతమంది జెండాలు పంపించారు, కొంతమంది అగరత్తులు పంపించారు. సీనియర్ సింగర్ చిత్ర గారు ఆమె కోసం యూట్యూబ్లో క్యాన్వాసింగ్ కూడా చేసింది, ఒక చిన్న ముక్క పాట పాడి రాముడిది చాలా హ్యాపీగా ఉందని. వెంటనే ఆవిడకి బురద జల్లే ప్రయత్నం. ఆవిడ అంటే హిందూ మతం చెందిన ఆవిడ, మిగతా వాళ్ళు కాదా, ఆవిడ ఎందుకు పాడాలి అని అప్పుడే సోషల్ మీడియాలో నెటిజన్స్ ఒక వర్గం, అంటే వాళ్ళకి ఏంటంటే కాన్సెప్ట్, ఒక వర్గం గుడ్ ఆర్ బ్యాడ్, నేను హైప్ అయిపోవాలి, హైలైట్ అయిపోవాలి, సబ్స్క్రైబ్ నేను చేసుకోవాలి, వ్యూవర్షిప్ ఎక్కువ వచ్చేయాలి, ఎక్కువ మంది నన్ను ఫాలోవర్స్ కావాలి, ఇది ఒక్కటే బ్లైండ్. వాడు సింపుల్గా రాసేస్తాడు, ఒక ఒక నటి పలానా హీరోతో తిరుగుతుందని. అది సెన్సిటివ్ అయితే ఆ అమ్మాయి ఏదైనా చేసుకుంటే నువ్వు చూసావా? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ టీవీలో ఒక ప్రోగ్రాం చూసా, ఒక నీడ చూస్తే ఇద్దరు ముద్దు పెట్టుకున్నట్టుంటారు. నిజం. ఆ తెర తీసి చూస్తే అక్కడ కనిపిస్తుంది ఇంకోటి, వాడికి ఏదో ఒక తల్లికి కొడుక్కి ఏదో రాస్తున్నట్టుగా ఏదో ఉంటుంది. చూసిన వాళ్ళకి అమ్మ ఇద్దరు ఎవరితో ఎఫ్ఐఆర్ ఉందిరా, ముద్దు పెట్టుకుంటున్నా అన్నట్టుంటుంది. అక్కడ ఇలా పెట్టినా కూడా ఏదో ఇదిలాగా ఉంటుంది. అది నీడ వేరు, వాస్తవం వేరు. దాన్ని చూసి నెటిజన్స్ ఎవరికి సొంతంగా వాళ్ళు నా వార్తలు నా ఇష్టం అన్నట్టుగా ప్రతి ఒక్కరు ఇప్పుడు సోషల్ మీడియాలో అకౌంట్ ఉన్న వాళ్ళే ఎవరి మటుకు వాళ్ళు రాసేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు చిన్మయి ఆవిడ సోషల్ మీడియాలో అకౌంట్ ఉన్నందుకు స్పందించింది.
ఇంతమంది ఒలింపిక్స్ వస్తే స్పందించారంటున్నారు కదా, మరి వికలాంగుల ఒలింపిక్స్ కూడా అయ్యాయి కదా, అప్పుడు ఎవరు స్పందించారా? లేదు. ఏ అందులో ఈవిడ స్పందించినట్లు ఈవిడుందా? ఈవిడ కూడా లేరుగా. వికలాంగులు కూడా ఒక ఒలింపిక్స్ జరిగింది, మామూలు ఒలింపిక్స్ వచ్చినంత హైపు మీడియా కూడా ఇవ్వలేదు వికలాంగుల ఒలింపిక్స్కి. ఎందుకని? ఎవరిని కాళ్ళ పట్టుకుని అడుగుతాం చెప్పండి? మనమే ఇలా డిస్కస్ చేసామా? చేయలేదే. వికలాంగుల ఒలింపిక్సే కదా హైప్ చేయాల్సింది. వికలాంగులు దివ్యాంగులు వాళ్ళకి సంబంధించిన ఒలింపిక్స్ కదా ఎక్కువ బ్రాడ్కాస్ట్ చేయాల్సింది. అవును, చేయలేదే. మీడియా కూడా చేయలేదే. దానికి ఏంటి రీజన్ ఏం చెప్తాం? దాంట్లో కూడా కొంతమంది ఎందుకులే, కొంతమంది మేము ఇట్లా వికలాంగులము, మాకు మానసికంగా కొంత ప్రాబ్లం ఉంది లేదా శారీరకంగా ప్రాబ్లం ఉందని అందరికీ, ప్రపంచం అందరికీ ఎందుకు అందరి దగ్గర మాకు సానుభూతి అవసరం లేదు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. లేదు మా ధైర్యాన్ని అందరికీ చూపించండి చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. గిల్టీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, ధైర్యంగా ముందుకు వచ్చేవాళ్ళు. చెప్పలేం, మనస్తత్వం బట్టి ఉంటుంది. మరి ఇదే చిన్మయ్య గారు నిర్భయ అయినప్పుడు స్పందించారా? సోషల్ మీడియాలో అకౌంట్లు ఏమైనా ఉంటే పెట్టొచ్చుగా. అప్పుడు సోషల్ మీడియా అకౌంట్ లేకపోతే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయొచ్చుగా. ఇక్కడ మన ఓఆర్ఆర్ మీద ఒక డాక్టర్కి చేసేసరికి మరో నిర్భయ ఘటన, ఏదో ఒక ఇద్దరు లారీ క్లీనరు లారీ డ్రైవర్ ఎవరు ఇద్దరు కదా. మరి ఏమైంది? అంతకుముందు వరంగల్లో దాన్ని ఏమంటారు, ఎన్కౌంటర్ చేసేసారు. అవును, వైష్ణవ పేరు గుర్తు రావట్లేదు అమ్మాయి పేరు. మరి ఆ అమ్మాయిది అయినప్పుడు ఏం జరిగింది? ఎంతమంది రోడ్డు మీదకి వచ్చారు, ఎంతమంది స్పందించారు, ఎంతమంది క్యాండిల్ ర్యాలీలు చేశారు చెప్పండి? కొద్ది మందే, 1% కూడా ఉండదేమో నాకు తెలిసి. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, ఆవిడ రెస్పాండ్ అయినందుకు మిగతా వాళ్ళకి రెస్పాన్స్ లేదా అనేది తప్పు. ఇవాళ రేపు జనరేషన్ ఎలా ఉందంటే, పేరెంట్స్కి బాగోలేదంటేనే రావట్లేదండి. మనకి ఇటు వెళ్ళిపోతుంది అసలు. మొన్న ఒకసారి ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, చిత్తూరు తిరుపతి దగ్గర ఒక పల్లెటూరు అంట, చార్టర్డ్ ఫ్లైట్, వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరే ఉంటారు, వాళ్ళ పిల్లలకి చాలా కష్టపడి చదివించారు, తల్లికో తండ్రికో కనబడదు కూడా. అయితే ఆయన ఎక్కడికైనా ఆపరేషన్ విదేశాలకు కూడా చార్టర్డ్ ఫ్లైట్లో తిరుగుతూ ఉంటాడంట ఆయన. అటువంటి వ్యక్తి తల్లి చనిపోయిందని చెప్తే రాలే, పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, బాబు అంటే మీకు మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, నేను ఇంత అమౌంట్ వేస్తాను, దహన సంస్కారాలు చేసేయండి అని చెప్పాడు. మీరు దానికి మనం ఏం రెస్పాండ్ అవుతాం, ఏమంటాం చెప్పండి? ఎంతమందికి ఉంది ఆ స్పృహ, విజ్ఞత చెప్పండి? చాలామంది పేరెంట్స్ కూడా ఎట్లా తయారయ్యారంటే, మావాడు ఇక్కడికి వెళ్ళాడండి, ఈ కారు తీసుకున్నాడట, పక్కన దిగాడు, ఆ రిటైర్డ్ పెన్షనర్స్ ఉంటారు కదా, ఆ మీటింగ్ లో కూర్చొని గొప్ప చూపించుకుంటుంటాడు. ఎందుకే ఆయనకి గొప్ప? అదేదో వెంకటేష్ సినిమా ఉంటుంది, నేను అక్కడెక్కడికో వెళ్ళి ఫోటో పెట్టడం కాదు, మా నాన్నకి జ్వరం వస్తే నా చేతితో టాబ్లెట్ ఇస్తే నాకు అదే తృప్తి. అలా ఎంతమంది ఉన్నారు? అలా ఉంటే వేస్ట్ గాడు, లోకల్గా ఏదో చేసి తిరుగుతుంటాడు. ఏది కరెక్ట్? దీవు మంచిగా ఉన్నారు, అది మంచిగా ఉన్నారు, ఎవరి వెర్షన్ వాళ్ళకి రైటు. ఆ తండ్రికి అలాగ డాబుగా బిల్డప్గా కనపడమే గొప్ప అనుకుంటున్నాడు. నాకు చూడకపోయినా పర్లేదు, నా కొడుకు అక్కడ హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటే ఈ తండ్రి మనస్తత్వం. ఇంకో తండ్రి నాకు అవేం వద్దు, నేను చనిపోయే వరకు నా కొడుకు నా కళ్ళెదుటుంటే చాలు అనుకున్నాడు ఒక తండ్రి మనస్తత్వం. అంతే కదా. ఇవాళ చాలా మంది ఆడవాళ్ళ డ్రెస్సుల మీద కామెంట్ చేస్తున్నారు, దానికి మనం ఏమంటాం? ఒకడు అంటాడు స్వేచ్ఛ అంటాడు, ఒకడు అంటాడు ఫ్రీడమ్ అంటాడు, ఇంకోటి అంటాడు ఇంకెక్కడ ఉన్నారో జమాను మారిందిరా కాలం, తప్పేముందో డ్రెస్సులు వేసుకుంటా అంటాడు. ఇంకోటి అంటాడు మన సనాతన ధర్మం ఎటుపోతుంది, అసలు గాజులు వేసుకోవట్లేదు, బొట్టు పెట్టుకోవట్లేదు, ఆఖరికి చున్నీలు కూడా వేయడం మానేశారు. వాళ్ళ ఇష్టం అబ్బా. ఏది కరెక్ట్ అంటే ఏం చెప్తాం చెప్పండి?